హాయ్ హలో వెల్కమ్ టు ఐకో మీడియా. మనం ఇప్పుడు ఒక కొత్త శత్రువుని ఎదుర్కోబోతున్నాం. అతనికి పేరు రూపం లేదు. భయానికి సైతం భయం కలిగించే ఆ వ్యక్తి మరణానికన్నా డేంజర్. ఆ సైతాన్తో నువ్వు పోరాడితే నువ్వు కూడా సైతాన్లా మారిపోతావేమో. అబ్బా బాబా బా, ఏముంది భయా డైలాగు. ఈ డైలాగ్ ఎవరి గురించి అనుకుంటున్నారా? ఇంకెవరి గురించి? మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి. RRRతో ఆల్ ఇండియా మేకర్స్ని తన వైపు చూసేలా చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో విలన్గా చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. హీరోగా ఎన్టీఆర్ సత్తా ఏంటో మనందరికీ తెలుసు. హీరోగా కన్నా విలన్గా చేయడంలో ఉన్న మజా వేరు. ఒకే క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయొచ్చు. ఎన్టీఆర్ గారు విలన్గా చేస్తున్నారు అన్న విషయం తెలియగానే ఫ్యాన్స్ అందరూ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. కానీ ఈ డైలాగ్ వార్ 2లో నజీర్ క్యారెక్టర్ గురించి చెప్పిందని తెలిసాక పండగ చేసుకోకుండా ఉండలేరు. హృతిక్ రోషన్ బాలీవుడ్లో టాప్ హీరో. తన పర్ఫార్మెన్స్కు తిరగలేదు, డ్యాన్సులకి ఎదురులేదు. అటువంటి హృతిక్ రోషన్ని బాలీవుడ్ స్క్రీన్ మీద ఎదుర్కొంటున్నాడంటే మన జూనియర్ ఎన్టీఆర్ దమ్మెంతో మీకు అర్థమయ్యే ఉండాలి. నిజానికి ఈ సినిమా షెడ్యూల్ స్టార్ట్ అయినప్పటికీ అందులో హృతిక్ కానీ ఎన్టీఆర్ కానీ ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు. ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా మేకర్స్ అంచనా వేయడం కష్టం. కానీ ఈ డైలాగ్తో మాత్రం సినిమా మీద క్రేజ్ పెంచేశారు. నాకైతే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది. మనకింత క్రేజ్ క్రియేట్ చేసి ఇంత టెన్షన్ పెట్టి వెయిట్ చేయమంటే ఎలా చెప్పండి? వీళ్ళని తొందరగా ఈ సినిమా రిలీజ్ చేయమని మేకర్స్ని డిమాండ్ చేయాలి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.